తన లిక్కర్ విధానంలో తన హయాంలో జరిగిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సిట్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా అది రాజకీయంగా ఒక ఎదురు దెబ్బ, పొలిటికల్ సెట్ బ్యాక్. రాజకీయంగా మాట్లాడేటప్పుడు వీళ్ళందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఒక పథకం ప్రకారం చేశారు. ఇవన్నీ ఏడాదిన్నర పాటు ఎందుకు ఆపలేకపోయారు? ఒకవేళ వాళ్ళు మీ వాళ్ళే అయితే రాజకీయ తప్పు, వాళ్ళు మీ వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు అయితే పాలనాపరమైన వైఫల్యం. అందులో మదనపల్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అది డెన్ను మొత్తం ఫోకస్ అంతా అక్కడే ఉంది. అలాంటి చోటనే మీరు ఆపలేకపోతే రోజే చాలా రోజుల తర్వాత నిన్న వచ్చి ఆమె వరుసగా చెప్తున్నారు. ఉదాహరణకి ఇదంతా ఆఫ్రికాలో చేశారు, ఇవన్నీ తేలుస్తాము. తేల్చడం ఎందుకు సార్? మీరు ఇచ్చిన అఫిడవిట్లోనే రాసుంది. ఇప్పుడు ఈ జయచంద్రారెడ్డి అని ఇన్ఛార్జి టికెట్ ఎవరికి ఇచ్చారో ఈయన ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నారు అని ఆయన ఇచ్చిన అఫిడవిట్లోనే ఉంది. ఇవన్నీ ఎందుకు చూడలేదు? రెండవది, ఈరోజు వాళ్ళని బాగా అభిమానించే పత్రికలోనే స్టోరీ ఏమని, రాజధానికి కూతవేటు దూరంలో ఉంది ఇబ్రహీంపట్నం, ఇటు తెనాలి కూడా అంతే. వాస్తవంగా ఇదంతా ఒకటే కదా. ఇప్పుడు చంద్రబాబు ఇందాక చెప్పినట్టు అటు మదనపల్లి ఆ నియోజకవర్గానికి చాలా కూతవేటు దూరంలో ఉంది మొలకల చెరువు అనేది. ఈ రెండు కేంద్రాల్లో ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టులు పెట్టి పాత సీసాలు కొనుక్కొని లేబుల్స్ మార్చి